వీళ్ళు ఒక ఐలాండ్ లో ఒంటరిగా నివసిస్తూ ఉంటారు. వాళ్ళు బ్రతకడం కోసం మీరా అడవిలో దొరికే కొబ్బరికాయలు, పనస పండ్లు వంటివి సేకరించి పడవలో నగరానికి వెళ్లి వాటిని అమ్మి వచ్చిన డబ్బుతో ఇంటికి కావలసిన వస్తువులను కొనుక్కొని తిరిగి వస్తుంటుంది. ఒకరోజు మీరా కొబ్బరి చెట్టు ఎక్కి కాయలకు వస్తుండగా ఒక విషపూరితమైన పురుగు ఆమెను కొడుతుంది. మొదట్లో ఆమె దాన్ని పట్టించుకోదు, కానీ క్రమంగా ఆ విషయం ఆమె శరీరం అంతా వ్యాపిస్తుంది. ఆమె చర్మంపై దద్దులు రావడం, తీవ్రమైన దురద మరియు నొప్పి కలగడంతో ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఆ ఐలాండ్ లో వారిద్దరు తప్ప మరెవ్వరూ ఉండరు. మీరా వల్ల అమ్మ పాత పుస్తకాల్లోని ఆయుర్వేద చిట్కాలతో వైద్యం చేయడానికి ట్రై చేస్తుంది, కానీ ఫలితం ఉండదు. మీరా చాలా రోజుల వరకు నగరానికి రాకపోవడంతో ఆమె వస్తువులను కొనే దుకాణదారుడు టెన్షన్ పడతాడు. అతను ఒక వ్యక్తితో కలిసి ఐలాండ్ కి వెళ్లి చూడగా మీరా మంచంపై ప్రాణాపాయ స్థితిలో ఉండడం చూసి చాలా బాధపడతాడు. ఇంకా వెంటనే అతను సహాయక బృందాన్ని పిలిచి మీరాను సిటీలో ఉన్న హాస్పిటల్ కి పంపిస్తాడు. అయితే ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఈ విషయం చాలా శక్తివంతమైనదని, దీనికి చికిత్స ఈ నగరంలో లేదని చెప్తాడు. మీరా పరిస్థితి ఏమవుతుందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.